మన గార్డెన్లో రంగురంగుల బోగన్విల్లాలు పెంచుకున్నాం అనుకోండి, తక్కువ మెయింటెనెన్స్ తోటే మన గార్డెన్ కలర్ఫుల్గా ఉండేలాగా చేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా రకాల బోగన్విల్లాలు ఉన్నాయండి. మనం 1-2 బోగన్విల్లా మొక్కలు పెట్టుకున్నప్పుడు పర్లేదు, కానీ ఎక్కువ మొత్తంలో బోగన్విల్లాలు వరుసగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం కొద్దిపాటి జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, మన కంటికి ఆహ్లాదకరంగా పెరుగుతాయి, అలాగే నిండుగా విరబోస్తాయండి. ఇక్కడ మా ఇంట్లో చాలా రకాల బోగన్విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ నేను మరోసారి ప్రూన్ చేసే ముందు తీసిన వీడియో అండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మా గార్డెన్కి స్పెషల్ అట్రాక్షన్ బోగన్విల్లాలండి. అదే కాగితం పూలు. ఈ కాగితం పూల మొక్కలు ఆ బలంగా మనం అలా వదిలేసామనుకోండి, అలా గుబురుగా పెరిగిపోవడం తప్పించి సరిగ్గా పూత రాదు. అందుకని చెప్పేసి నేను హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. ఇంచుమించు జూలై ఎండింగ్ ఆ టైంకి అండి, ఆగస్టు స్టార్టింగ్ ఆ టైంకి చూడండి చక్కగా ఎలా గుబురుగా పెరిగినాయో. ఇక్కడ చూడండి, అప్పుడే చిట్టి చిట్టి మొగ్గలు పూత మొదలైపోయింది. బోగన్విల్లాలు చాలా సులువుగా పెంచుకోవచ్చు. అలా అని మనం వదిలేసామనుకోండి, పూత రాదండి. అవి పెరిగిపోతాయి కానీ తక్కువ పూలు వస్తాయి. అందుకని ఎక్కువ పూలు రావడం కోసం ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పాత వీడియోలో చూస్తే ఎలా ప్రూన్ చేయాలి ఏంటన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా మీ గార్డెన్లో పెంచుకునే బోగన్విల్లాలు ప్రూన్ చేసుకోలేదనుకోండి, ప్రూనింగ్ చేసేయండి. ప్రూనింగ్ చేసేసి చక్క చుట్టూ గుల్ల చేసేసి ఎరువులు అటువంటివి కూడా ఇవ్వండి. ఇంకొక విషయం చెప్పాలండి, ఇప్పుడు మనం ఇలా ఎదుగుతున్న టైంలోనండి ప్రూన్ చేశాక మరీ ఇలాగ పొడవుగా పెరిగిపోతున్న కొమ్మలు మనం కట్ చేసేయాలండి. అంటే మనం కత్తిరి లాంటిది తీసుకుని కట్ చేసేసాం అనుకోండి, అంటే ఇంచుమించు ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా ఒకటే హైట్ ఉండేలాగా మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడే అవి పూసినప్పుడు అందంగా కనపడతాయండి. అందుకని మనం కొంచెం లెవెల్ ఒకటేలా ఉండేలా చూసుకునండి. ఈ ఎక్స్ట్రా ఉన్నవి కూడా కట్ చేసేయాలి. అంటే ఇప్పుడు నేను సెకండ్ టైం ప్రూవ్ చేస్తున్నట్టు అనమాట. ఒకటి ఎక్కువ హైట్లో పూసి ఒకటి తక్కువ హైట్లో పూసి అలా కాకుండా ఒకటే లెవెల్ ఉండేలాగా. చిన్న చిన్న మొక్కలు అయితే తక్కువ హైట్లోనే పూస్తాయి అనుకోండి, ఇవి ఇక్కడ తీసేస్తున్నాను. ఈ కొమ్మలు గుచ్చామనుకోండి కొత్త మొక్కలు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి. మీరు పాత వీడియోస్ చూస్తే ఇవి పూసినప్పుడు అసలు 2 కళ్ళు సరిపోవు, అంత నిండుగా ఉంటాయి. ఈవెన్ డిఫరెంట్ షేడ్స్ మూలాన మనకి ఒకదాన్ని మించి ఇంకొకటి మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి. ముద్ద, రేఖ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, షేడ్స్ ఇవన్నీ కూడా దేనికదే అందం అండి. కాకపోతే మీరు కొనుక్కుంటున్నప్పుడు అడగాలండి, ఇది పాట్లో పూస్తుందా లేదంటే చెట్టు కింద పెరుగుతుందా అని. పాట్లో పూసే వెరైటీయే తీసుకోవాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఉండేలాగా చూసుకోవాలండి, సన్లైట్ ఉంటేనే పోస్తుంది. అలాగే ఉన్నాయి కదా అని మెన్యూర్స్ ఎక్కువ వేసేయకూడదు, తక్కువ మెన్యూర్సే వేయాలి. వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయకూడదు. అప్పుడే మనకి చక్కగా ఇవి గుత్తులు గుత్తుల కింద విరబోస్తాయి. ఇక్కడ పూత వచ్చేస్తుంది చూసారా. అయినా కానీ నేను ఈ కొమ్మ తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం అన్నీ ఒకటే హైట్లో ఉండాలని మనం ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం ఇబ్బంది కష్టం అనిపించినా కానీ తప్పదండి, తీసేయాలి. అప్పుడే మొక్కలు కూడా ఒక పద్ధతిగా అందంగా పెరుగుతాయి. ఎలా పడితే అలా పెంచేసాం అనుకోండి, అది చూసేందుకు కూడా మనకి నిండుగా కనిపించం. ఇలా మనం కట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి, మళ్ళీ ఇంకా ఇంకా అందంగా వస్తాయి. అందుకని ఏదో ఒక కొమ్మ కోసం మనం ఆలోచించామంటే ఇక షేపు పోతుందండి, అవి కూడా ఎక్కువ పూత తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూత వస్తుంది. అందుకే ప్రూనింగ్ చేయాలండి. మనం ఈ వర్షాకాలంలో అంటే వర్షాకాలం మొదల్లో చేసేసుకోవాలి ప్రూనింగ్. ఒకవేళ మీరు ఇంకా చేసుకోకపోతే కనుక ప్రూనింగ్ చేసేయండి, అప్పుడే చక్కగా పోస్తుంది. అలా మొదల చుట్టూ కొంచెం తవ్వేసండి, ఏదో ఒకటి మనం కంపోస్ట్ అటువంటివి ఇవ్వచ్చు. నేను నిన్నేనండి మొత్తం, అంటే ఈవేళ అలాగా ప్రూన్ చేస్తున్నాను కదా అని మొదల చుట్టూ తవ్వేసి ఈ కంపోస్ట్ టీ ఇటువంటివన్నీ కూడా ఇచ్చానమాట. అందుకని ఇక ప్రత్యేకంగా ఈవేళ ఏమి ఇవ్వట్లేదండి నేను. ఈ ప్రూన్ చేసిన కొమ్మలు మనం ఏదైనా కుండీల్లో మట్టి మార్చుకుంటున్నప్పుడు కొంచెం మట్టి వేసేసాక అడుగున వేసేసాం అనుకోండి, ఇవి కూడా డికంపోజ్ అయిపోతాయి. కాబట్టి అలాగా మనం కంపోస్ట్ కింద కూడా ఈ కొమ్మలను వాడుకోవచ్చు. చూసారు కదా, మనం బోగన్విల్లా
మన ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు ప్రూనింగ్ ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ పూలు పోస్తాయి అన్నది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పాననే భావిస్తున్నాను. అలాగే మీరు కూడా పెంచేటప్పుడు మీరు ఎటువంటి టిప్స్ పాటిస్తారు ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి, అందరికీ ఉపయోగపడ్డట్టు అవుతుంది కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.